అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఆగస్టు నెల జీతాలు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందాము. సో వీడియోని అయితే 11 గంటల సమయానికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే చేయడం జరిగిందండి. సో మునుపటి వీడియో కంటే ఈ వీడియోలో కొంచెం అప్డేట్ అయితే ఉంటుంది. సో గమనించగలరు. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ అది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. చాలామంది వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారండి. దయచేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. బిల్ ఇక్కడ స్టేటస్ వచ్చేసి ఇంకా బిల్ స్టేటస్ అయితే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయండి. సో మాక్సిమం బిల్స్ అయితే ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి. సో ఒక అప్డేట్ ఏంటంటే శాలరీ బిల్ అప్డేట్, శాలరీ బిల్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లో దశలో ఉన్నవి. నేడు ఆదివారం సెలవు కావడం వల్ల రేపు జీతాలు జమ అవుతాయని అయితే కొందరు చెప్తున్నమాట. అలాగే ఇక్కడ ఇదొక బిల్ నెంబర్ చెక్ చేయగా మనకి ఇక్కడ దాదాపుగా చూసుకోవచ్చు పెండింగ్ లోనే ఉన్నాయి. ఇవన్నీ కూడా బిల్స్ అన్ని పెండింగ్ లోనే ఉన్నాయి. సో అన్ని కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లోనే ఉన్నాయి, చూసుకోవచ్చు అండి. సో మొత్తం బిల్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో అయితే చూపిస్తూ ఉన్నాయి. జ్యుడిషియల్ బిల్స్ అయితే ఇందా చెప్పుకున్నట్టుగా అవి మాత్రము అలాగే ఈకుబెల్కి అయితే వెళ్ళి ఉన్నాయి. ఇంకా బ్యాచ్ నెంబర్స్ ఏవి అలాట్ కాలేదు. ఈకుబెల్లోకి వెళ్ళినవి కూడా బ్యాచ్ నెంబర్స్ అలాట్ కాలేదన్నమాట. సో విశాఖపట్నం సీతమ్మ ధార ట్రెజరీలో కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. అలాగే ఆల్ బిల్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. సో 12 గంటల వరకు సమయం వరకు కూడా మనకైతే బిల్లులో పెద్దగా కదలిక అయితే లేదు. అతి తక్కువ బిల్లు మాత్రమే ఆర్బీఐ ఈకుబెల్ స్టేజ్ కి అయితే వెళ్ళాయి. సో ఇది మనకు 3వ తేదీ నుంచి గణనీయంగా జీతాలు జమ అవుతాయి అనే దానికి ఇది ఆర్బీఐ నుంచి తెచ్చుకునే మరొక 4,000 కోట్ల రూపాయలండి. సో ఈ రోజు రేపు జమ కాకపోయినా 3వ తేదీ నుంచి భారీ స్థాయిలో జమ అవుతాయి. సో మిగతా బిల్ అన్ని వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్ లో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ రోజు ఒక స్పెషల్ డే అండి, అదందరం మర్చిపోయాము. సిపిఎస్ కు వ్యతిరేక దినోత్సవం అన్నమాట. సో యూపీఎస్ ను రద్దు చేయాలి అని చెప్పేసి కూడా కోరడం జరిగింది. సో పాత పెన్షన్ విధానాన్ని ఏదైతే ఓపీఎస్ ఉందో ఓపీఎస్ ని అమలు చేయాలని కోరిన రోజు ఈ సెప్టెంబర్ రోజు అన్నమాట. సెప్టెంబర్ 1వ తేదీన సిపిఎస్ కు వ్యతిరేక దినోత్సవంగా అయితే ప్రకటించడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, సో ఉద్యోగులు మర్చిపోలేని రోజు. సో సెప్టెంబర్ 1వ తేదీ రోజు సిపిఎస్ కు వ్యతిరేక దినోత్సవం అన్నమాట. ఫ్రెండ్స్, ఒక ఫన్నీ వేలో మన కొంతమంది ఉద్యోగ పెన్షనర్స్ అయితే ఈ విధంగా తయారు చేయడం జరిగిందండి. ఏంటంటే ఇక్కడ మనం ఫోటోలో చూస్తున్నాము. ఈ సీన్ కు రిలేటెడ్ గా అయితే మన జీతాలు పెన్షన్లు అయితే సాగుతున్నాయండి, మన జీవితాలు. సో సార్ మా జీతాలు అని నేను అడగగా నోట్స్ ప్రింట్స్ చేసాం, ఇంకా ఆరలేదు, ఆరగానే ఫస్ట్ మీకే ఇస్తాము అని అయితే ఈయన చెప్తారండి, బ్రహ్మానందం గారు. సో ఈయన శాలరీస్ అడుగుతారు, ఈయన ఆన్సర్ చెప్తారు. మళ్ళీ ఈయన వండుకొని పర్లేదు సార్ ఇచ్చేయండి మహాప్రభు, మేము ఆరబెట్టుకుంటాము అని చెప్పేసి అంటున్నారు. సో ఈ విధంగా ఒక ఫన్నీ వే కోసం అయితే ఇది ఒకటి యాడ్ చేశారండి. సో ఇట్స్ ఓకే. ఇక విషయానికి వచ్చినట్లయితే 12 o'clockకి కూడా నో యూస్, ఎటువంటి కదలిక లేదు, ఏమీ లేదు. సో 1 గంట సమయానికి ఏమైనా లేదా 2 గంటల సమయానికి కానీ మళ్ళీ ఒక వీడియోలో ఏమైనా కదలిక వచ్చినట్లయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.